మొన్న కొత్వాల్గూడ క్వారీ, నిన్న నాదర్గుల్ గవర్నమెంట్ ల్యాండ్స్. కొంతకాలంగా మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకునే ఆరోపణలు చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. హైదరాబాద్ శివార్లలో 7,000 కోట్ల విలువైన భూములు పొంగులేటి ఆయన కుమారుడి అండతో కబ్జాకి గురవుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. బీఆర్ఎస్ నేతల బ్లాక్ మెయిలింగ్ కి లొంగడం లేదనే పొంగులేటిపై విమర్శలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమన్న రియల్ ఎస్టేట్ సంస్థ కోహినూర్ గ్రూప్ నాదర్గుల్ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటికి, హర్షారెడ్డికి ఎలాంటి సంబంధము లేదని ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ శివార్లలోని నాదర్గుల్ ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ భూములకు యజమానిని సుప్రీంకోర్టు నిర్ణయించిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా ఇందులో ప్రభుత్వ భూమి ఉందని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ భూములను కబ్జా చేసే కంపెనీల డైరెక్టర్ల జాబితాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష పేరు ఉందని ఆరోపించారు హరీష్ రావు. అందుకే ఇక్కడ భూములు సాగు చేసుకుంటున్న రైతులపై బెదిరింపులకు పాల్పడి వాటిని కబ్జా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను కాపాడుతానని గొప్పలు చెబుతున్న సీఎం రేవంత్ 7,000 కోట్ల విలువైన ఈ భూములను కాపాడేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని చెబుతున్న హైడ్రా ఈ భూములను ఎందుకు పరిరక్షించడం లేదన్నారు. ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడు అయిపోయింది. భూబకాసురుడు అయిపోయిన ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? మంత్రి పొంగులేటిపై హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు భూదోపిడీలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. వాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు లొంగడం లేదనే పొంగులేటిపై హరీష్ రావు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆ భూమి రైతులదా, ప్రైవేట్ మిత్రుందా అనే విషయంలో స్పష్టత లేదు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత, భూభారతిలో ప్రభుత్వ భూమిగా చూయించిన తర్వాత అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటుందనే ఆరోపణ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సో మీరెవరు కొమ్ము కాయడానికి ఈరోజు పొంగులేటి గారి పేరుని తెర మీదకి తెస్తున్నారు? పొంగులేటి దగ్గర ఉన్న మీ ఫైల్స్ అవి క్లియర్ కాకపోవడం వల్ల చేస్తున్న బ్లాక్ మెయిల్ అనేది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైన పరిస్థితి. ఇంకా దాన్ని కొనసాగించడానికి కారణాలు ఏంటి అని అంటే, ఇంకా ఆ భూముల మీద ప్రేమలు, ఆశలు ఉండడం. మరోవైపు నాదర్గుల్ భూముల వ్యవహారంపై కోహినూర్ గ్రూప్ స్పందించింది. ఈ అంశంలో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని, ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గాని ఆయన కుమారుడు హర్షరెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదని కోహినూర్ గ్రూప్ వివరణ ఇచ్చింది. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరీగోడ నిర్మాణం జరిగిందని, 2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివరాజ్ బహదూర్ వారసులు హక్కుదారులుగా గుర్తించబడ్డారని పేర్కొంది. 2015 వరకు భూ వివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదని, వ్యవసాయానికి అనుకూలం కాని భూమి కావడం, ఇది అర్బన్ పరిధిలో ఉండడంతో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదని కోహినూర్ గ్రూప్ స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపణలపై కోహినూర్ గ్రూప్ వివరణ ఇవ్వడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.